తాను తుమ్మితే సతాయిష్యు గిట్టెనోళ్ళు తుమ్మితే పుట్టుక్కుమంటారు అన్నట్టున్నాయట సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్లు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుని ఉన్నప్పుడు సోషల్ మీడియాను వాడుకొని ఇప్పుడు అదే సోషల్ మీడియాను స్లోగా డౌన్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. ఇన్నరా ఎట్లా మాట్లాడుతున్నాడు? సోషల్ మీడియాలో వార్తలు చెప్పేటోళ్ళంతా ఇలువలేనోలేనా? ఏది పడితే అది రాసేటోళ్ళేనా? సర్కారు మంచి చేసినా చెడు చేస్తున్నదని చెప్పేటోళ్ళేనా? ఎందుకు సీఎం సార్ అందరినీ ఒకటే దారానికి ముడేస్తారు? ఎవడో ఒకడు ఉన్నాడు కావచ్చు పని కట్టుకొని విష ప్రచారం చేసేటోళ్ళు, దానికి ఒక షెట్టని తీసుకొచ్చి కట్టడి చేయుండ్రి, అంతేగాని అందరినీ ఒక్క దాంట్లో కట్టుడు మంచిగా లేదు సార్ అని అంటున్నారు సోషల్ మీడియా నడుపుతున్న నిజమైన జర్నలిస్టులు. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. చూడుండ్రి, సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటే ఎంత కోపం ఉన్నదో సీఎం సార్కు. దిగిపోయి చెంపలు వాయించుతాడట. ఇదే ముచ్చట సీఎం కాకముందు చేస్తే బాగుండు కదా సార్. సోషల్ మీడియా లేకుంటే మీకు సీఎం పదవి వచ్చేదేనా సార్? పని కాటుకొని వార్తలు రాసేటోళ్ళు కాకుండా చదివి పరామర్శ చేసేటోళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు సారు. వాళ్ళని కూడా గట్లనే అంటే ఎట్లా సారు? ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. జర్నలిస్ట్ లెవెల్ బూతులు మాట్లాడారు సారు. జనం మాట్లాడుతున్నారు కాబట్టే చూపెడుతున్నారు కావచ్చు, కానీ అచ్చమైన జర్నలిస్టులు బూతులు అస్సలు మాట్లాడరు. అయినా రాజకీయ లీడర్లు మాట్లాడే బూతులను మించిపోవు ఎన్నడు. ఎందుకు సారు మళ్ళా సోషల్ మీడియా మీద కోపాన్ని ఎల్లగక్కుతున్నారు? ఆ సోషల్ మీడియా మీకు చేసిన మేలు మర్చిపోయి మాట్లాడకుండ్రి సారు అని అంటున్నారట సోషల్ మీడియాలో నిఖార్సైన జర్నలిజం చేస్తున్నోళ్ళు.